నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రకు అడ్డుపడుతున్న బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తామంటూ ర్యాలీ నిర్వహించారు. అలాగే కర్నూలు డీసీసీ నూతన కార్యవర్గ జాబితా విడుదల చేశారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ జాబితా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె బాబురావు విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబురావు మీడియాతో మాట్లాడారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, మాజీ పీసీసీ అధ్యక్షులు, సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు మరియు పీసీసీ నూతన అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీని ప్రకటించినట్లు తెలిపారు. ఈ కమిటీ నందు 8 మంది ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు, 11 మంది కార్యదర్శులు, 23 మంది సహాయ కార్యదర్శులు, ఒకరు అధికార ప్రతినిధి, మొత్తం 52 మందితో జాబితా ప్రకటించినట్లు బాబురావు తెలియజేశారు. అనంతరం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రకు బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తుందని, బీజేపీ కుటిల రాజకీయాలను మానుకోవాలని కోరుతూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలంటి మారెప్ప, మాజీ డీసీసీ అధ్యక్షులు ఎం సుధాకర్ బాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పోతుల శేఖర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ప్రమీల, సేవాదల్ జిల్లా అధ్యక్షురాలు వెంకట సుజాత, పిఎంఆర్ ప్రసాద్, ఏవి నాయుడు, డీసీసీ ప్రధాన కార్యదర్శులు పోతుల శేఖర్, ఎం చంద్రశేఖర్, సత్యనారాయణ గుప్తా, ఎస్ నవీద్, సిటీ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ కాజా హుసేన్, కార్యదర్శులు బి సుబ్రహ్మణ్యం, శశిధర్, బోయసీను తదితరులు పాల్గొన్నారు. ఎన్ని హామీలు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి మనకు తెలుసు. న్యాయ వ్యవస్థను ఇక్కడ తీసుకొని పెడతాం. న్యాయ వ్యవస్థ ఎక్కడ పోయింది, ఇప్పుడు ఎక్కడ ఉంది అని మేము ప్రశ్నిస్తున్నాం. వేదావతి మేము కంప్లీట్ చేస్తాం. ఎక్కడ వేదావతి కంప్లీట్ అయిందని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. 3 రాజధానులు అన్నాం, 3 రాజధానులు ముక్కలు చేశాం కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం. ఒక రాజైనా ఉందా అని బాధపడుతున్నాం. ఇటువంటి ముఖ్యమంత్రి పరిపాలనలో మనం నిద్రిస్తున్నామని ఆలోచించాం. మేల్కోండి, రేపు 24లో మా అధ్యక్షులు కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ కాంగ్రెస్ వారిపై ఏ లింగం వాళ్ళు వాడినా మేము సంసిద్ధంగా ఉన్నాం. యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాము అనేది మీరు తెలుసుకొని మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ పైన కానీ, కాంగ్రెస్ నాయకుల పైన కానీ మీరు ఎటువంటి మాటన్నా మేము సహించేదే లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు 24లో చూద్దాం రండి. ఇదే విధంగా రేపు 24లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలుస్తుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండాలి అని మేము నిర్ణయం తీసుకుంటాం. ప్రజలతో పోతాం. అయ్యా మేము దోషులమని అడుగుతాం. నాయకుల దోషులు కాంగ్రెస్ పార్టీ అని అడుగుతాం. వీళ్ళ పరిపాలన చూసి ప్రజలు ఎంతో క్షీణిస్తున్నారు. రైతులైతే కన్నీరు చూస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబం మిడిల్ క్లాస్ 80%, 90% ఉన్న భారతదేశంలో మిడిల్ క్లాస్ చావు బతుకులతో బతుకుతున్న పరిస్థితి. కాబట్టి దేనికైనా ఆలోచించి మనమంతా కార్య సైనికులుగా పోరాడి ఈ మన కాంగ్రెస్ పార్టీని ముందు చూసుకోవాలని మరి కోరుతూ సెలవు తీసుకున్నారు. న్యాయయాత్రలు చూసి బీజేపీ మోడీ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. అందుకే అడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఏ ఆటంకాలు సృష్టించినా ప్రజాబద్ధత రాహుల్ గాంధీ గారికి ఉంది. కాబట్టి మోడీ నిరంకుశ పాలనని అడగదొక్కేందుకు, ఆయనను ఇంటికి పంపించేందుకు రాహుల్ గాంధీ ప్రధానం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి రాహుల్ గాంధీ గారి సూచించిన అడ్డంకులు ఏ మాత్రం కూడా ఆయన నిలువరించలేవు. రెట్టించి ఉత్సాహంతో రాహుల్ గాంధీ న్యాయయాత్రలు చేస్తారు. ఖచ్చితంగా ప్రజలను కలుస్తారు. ప్రజల్లో మమేకమై కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తారు. జై కాంగ్రెస్. జాతిపిత మహాత్మా గాంధీ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నామంటే అర్థం చేసుకోవాలి. అయ్యా, గుజరాత్కు చెందిన నరేంద్ర మోడీ, గుజరాత్కు చెందిన హోంమంత్రి అమిత్ షా గారు, మీలో ఎవరైనా ఒకరు స్వతంత్రముల ఉద్యమంలో మీ వాళ్ళు పాల్గొన్నారా? ఇదే గుజరాత్కి చెందిన మహానుభావుడు మహాత్మా గాంధీ స్వతంత్రం కోసం ఒక్క సెకండ్ కూడా
ఒక నిమిషం కూడా రెస్ట్ లేకుండా పోరాడిన మహాగణుడు. మీరా కాంగ్రెస్ విధానాలను తప్పుపట్టేది? అదే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేశారు. మీకు ఇంకా అర్థం కాలేదా? బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి ఇదే కర్ణాటకలో మీకు ఏం గతి పట్టిందో అర్థం కాలేదా? పక్క రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రంలో, తెలంగాణలో ఏ గతి పట్టిందో మీకు మద్దతు తెలుపుతున్న కేసీఆర్కి బుద్ధి చెప్పింది మీకు అర్థం కాలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో కాంగ్రెస్ పార్టీ విధానాలు సెక్యులర్ పార్టీ కాబట్టి అన్ని విధాలుగా ఎక్కడైతే ముందుకు పోతుందో మీరు మాత్రం మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతుంటారా? 9.5 సంవత్సరాల్లో నీవు చేసిన ఘనకార్యం కేవలం మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టడమే. మీకు ఒత్తాస పలుకుతున్న మన రాష్ట్ర దళిద్రపు పార్టీలు 2 ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, ఒకటి పార్టీ వైసీపీ పార్టీ. మీరు దేశాన్ని దోచుకుంటే వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్న గనులుగా మేము గుర్తిస్తున్నాం. ఇటువంటి దళిద్రపు పార్టీలు మహారాష్ట్రంలో ఉండడం మేము శోచనీయంగా. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఈశాన్యం నుంచి తూర్పు వరకు, ఉత్తరాది వరకు చేస్తున్న జోడో న్యాయయాత్ర ప్రజలకు దగ్గరగా పోతున్న, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్న వ్యక్తి మహానుభావుడు. ప్రప్రథమంగా ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారి కుటుంబం, నెహ్రూ గారి వారసుడు రాహుల్ గాంధీ చేస్తే మీరు అడ్డంకులా? ఒరిస్సాలో నిన్న జరిగిన సంఘటన, ఒక దేవాలయానికి ఇదే అయోధ్య దేవాలయాన్ని మీరు ఓపెన్ చేసిన రోజున దేవాలయానికి పోవాలన్న కాంగ్రెస్ నాయకుడు, ఆది నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీని మీరు అడ్డుకుంటారా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్న పెద్దలు, యువకులు, యువత, మహిళ అందరూ కలిసి మనం ఈరోజు పార్టీ ఇచ్చిందని గొప్పతనం కావాలి. మనం ప్రతి ఒక్కరిని ఇంటివై కాంగ్రెస్ పార్టీని మనం డెవలప్ చేసి 2024 కనీసం మనం సీట్లు సంపాదించుకొని ఘనత తీసుకురావాలని నేను కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఆలూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో కృషి చేసి ఒక నాయకునిగా, ఎమ్మెల్యేగా గెలిపించే స్థాయికి తీసుకురావాలని నాకు కోరుతూ ఇచ్చిన అవకాశాన్ని నాకు బాబురావుకి ఈరోజు నాకు చెప్తూ శుభాకాంక్షలు. అదేవిధంగా కార్మిక సంఘం అనేటువంటి ఐఎన్టీసీ అధ్యక్షులు, అదేవిధంగా కాంగ్రెస్ అనాయితీగా వస్తున్న ఐఎన్టీసీ వాళ్ళని ఉపాధ్యక్షులుగా తీసుకుండడం జరిగింది. ఆయన కూడా మన బతకనని కూడా మాట్లాడుతుందిగా కోరుచున్నాం. అలంకరించిన పెద్దలు మన డిసిసి అధ్యక్షులు బాబురావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రులు మారప్ప గారికి, మన అన్న సుధాకర్ బాబన్న గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు ఐఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆనవాయితీ రీతిగా అదేవిధంగా ఐఐటీసీ వారికి పార్టీ ఉపాధ్యక్షులు ఇచ్చిన బాబురావు అన్నకి రుణపడి ఉంటున్నాము. అదేవిధంగానే ఈ నూతన కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం కమిటీలో పేరు పెట్టుకొని పదవులు తీసుకొని మనం ఇలా కావాలంటే కాదు. ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కష్టపడాలా, కాంగ్రెస్ పార్టీని మనం ముందుకు తీసుకురావాలా. మన అమ్మ సెల్ఫీలమ్మ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఆయన ఆలోచనలు మనం అందరూ నడిచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకునేవారు అందరూ కృషి చేయాలా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చిన్నది కాదు, ప్రతి ఒక్కరికి పదవులు ఇస్తుంది, వారికి గౌరవం కూడా ఇస్తుంది.
మనము 2024 ఈ యొక్క 4 నెలల్లో జరిగే ఎన్నికల్లో మన రాహుల్ గాంధీని ప్రధాన చేసేంత వరకు రేమగులు కృషి చేసి మనం సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన బీసీ అధ్యక్షుడు బాబురావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.